హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను మీ దయ వల్ల. అంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా మంచి మంచి కామెంట్స్ అయితే చదువుతున్నాను రోజు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నాకు ఇంకా మంచి మంచి మోడల్స్ మీకు చూపించాలనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ రోజైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది వచ్చి నాకు 2 రూపులు పంపించింది ఒక అమ్మాయి. ఇది నేను పెద్దాపురం నుంచి ఆర్డర్ తీసుకున్నానండి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఆర్డర్ తీసుకుంటారా అని. నేను ఉండేది వైజాగ్ లోనండి. ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఉండేది సమర్లకోట దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు అనమాట. మీరు ఎవరైనా తీసుకోవచ్చు, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అయితేనే నేను తీసుకుంటానండి. గోల్డ్ కదా, నేను చాలా రకాలుగా ఆలోచించే ఈ విషయం అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిప్పింగ్ పెడదాం అనుకున్నాను, బట్ ఇది మిస్ అయ్యిందంటే 100-2,000తో పోయేది కాదండి. 10,000 మించి ఉంటది. 1 గ్రామ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 24 క్యారెట్స్ 9,800 అయిపోయింది కదా. మనకి మేకింగ్ ఛార్జెస్, ఇవంటే వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ తీసుకునే డీడీ బాల్స్ కండి. ఇవన్నీ తీసుకున్న దగ్గరగా మనకి ఏంటంటే 10,000 పడుతుంది. ఇన్ కేస్ నేను చేసే 100 బ్లాక్ బీడ్స్ చేశాను అనుకోండి, షిప్పింగ్ వెళ్ళాయి అనుకోండి, ఓకే గుడ్. ఇన్ కేస్ ఒక్కటి మిస్ అయినా వేలల్లో లాస్ ఉంటదండి. నేను అంత ఎఫర్ట్ తీసుకోలేను ఇంకా. ఓకే, ఎవరైనా డైరెక్ట్ కాంటాక్ట్ ఉండి, ఇఫ్ ఇన్ కేస్ మీ రిలేటివ్స్ ఎవరైనా వైజాగ్ లో ఉండి తీసుకుంటానంటే కనుక నేను చేసిస్తానండి. లేదు అంటే కనుక నేనైతే గోల్డ్ షాప్ అడ్రస్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలా చేసుకోవాలన్నది చాలా క్లియర్ గా నేను ప్రతి వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. మీరే ట్రై చేసుకోండి, ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తండి, రెండోసారి కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది అయితే నాకు హైదరాబాద్ నుంచి 2 కాల్స్ వచ్చినాయి, ఒకటేమో చిత్తూరు నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఆవిడైతే జ్యోతి గారు అన్న ఆవిడ నాకు వాట్సాప్ చేశారండి, తను ట్రై చేసిన బ్లాక్ బీడ్స్. వీలైతే ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. అంటే తను ఫస్ట్ టైం ట్రై చేశారు, సెకండ్ టైం ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను కూడా అనండి, ఒక మోడల్ ట్రై చేసినప్పుడు నాకు పర్ఫెక్ట్ గా రాదు, ఒక 2-3 టైమ్స్ పట్టొచ్చు. అంటే ఇప్పుడంటే నాకు కొంచెం అలవాటు అయిపోయి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ లో నేను ఇవి ట్రై చేయడానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది, అందుకని చెప్తున్నాను మీకు. ఓకేనా? తను ఏంటంటే 2 రూపాయలు ఇచ్చి రెగ్యులర్ గా వేసుకోవడానికి ఒకటి, అప్పుడప్పుడు వేసుకోవడానికి ఒకటి, తన దగ్గర ఉన్న గోల్డ్ అయితే ఇదే అని చెప్పిందండి. తను వచ్చేసి ఒక కాలేజ్ లో టెక్నీషియన్ గా చేస్తుందంట. అందుకని చెప్పేసి కొంచెం నీట్ గా ఉండేలా కావాలక్క అనేసి అన్నారు. ఇది ఏంటంటే నేను అప్పుడప్పుడు వేసుకోవడానికి, అంటే అకేషనల్ గా వేసుకోవడానికి చేశానండి. చూసారు కదా, ఈ రూప్ ఒక్కటే తను ఇచ్చిందనమాట. ఈ బ్లాక్ బీడ్స్ అవి నేనే వేసాను. ఇది వచ్చేసి నేను పట్టు థ్రెడ్ తో అల్లిక అనేది అల్లేనండి. ఓకే, ఈ హుక్కు రింగు అయితే మాత్రం అదే 916 గోల్డ్ కాదు, మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కదా, అదే యూజ్ చేశాను. తను ఓన్లీ నాకు ఈ 2 రూపాయలు మాత్రమే పంపించింది. కొన్ని చోట్ల వీటిని కాసులు అని కూడా అంటారండి, మళ్ళీ అర్థం కాదేమోనని చెప్తున్నాను. ఓకేనా? తను రెగ్యులర్ గా యూజ్ చేయడానికి అయితే నేను చాలా సింపుల్ గా చేశానండి. అంటే నాకు దగ్గరగా కాదు కదా, ఇన్ కేసు పట్టు థ్రెడ్ షైనింగ్ పోయినా మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇవ్వడానికి, అందుకని చెప్పేసి తను రెగ్యులర్ గా యూజ్ చేయడానికి అయితే నేను ఇది ప్రిఫర్ చేయమని చెప్పాను. తను కూడా ఓకే అంది. ఇది కూడా నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి, చాలా సింపుల్ గా అనిపించింది. మీకు ఎవరికైనా ఇవి నేను మెడలో వేసుకుని చూపించాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. ఇవి ఏంటంటే తనవి కదా, నేను నా దగ్గర ఉన్న రూపులు కూడా ఉన్నాయి, అప్పుడు విడిగా చేసి వేసుకుని చూపిస్తాను. మళ్ళీ తను వేసుకుంటది కదా అనేసి నేనైతే ఇవి మెడలో వేసుకుని చూపించట్లేదు. మాక్సిమం నేను నావి ఓన్ అయితే వేసుకుని చూపిస్తానండి. కస్టమర్స్ ఎవరైనా ఇచ్చినవి అయితే మళ్ళీ గోల్డ్ అంటే అఫ్ కోర్స్ ట్రైల్ వేసినవి చాలా ఉండొచ్చు, బట్ ఏంటంటే నా దగ్గరకు వచ్చినవి అయితే మాత్రం మాక్సిమం ఇలా ట్రై చేస్తున్నాను. నా దగ్గర ఉన్నవి అయితే నేను మళ్ళీ చేసి చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి అదే చూడాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను నేను చేసుకుని. ఇదండి, ఒక్కసారి వీటి మేకింగ్ వీడియో అయితే చూసేయండి. తను వచ్చేసి చూడండి ఇలా కవర్లో పంపించింది అనమాట 2 రూపులోనే. అవి 2 కూడా డిఫరెంట్ సైజ్ అండి. ఒకే సైజ్ అయితే నాకు వేరే
మోడల్ తట్టేదేమో, కానీ రెండు సైజులు తను ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఓకే. ఇన్ కేస్ మీ దగ్గర రెండు ఒకే సైజు ఉంటే ఇలాగా శతమానాల్లాగా ట్రై చేయండి, బాగుంటుంది. ఇన్ కేస్ నా దగ్గర ఏమైనా ఉంటే నేను కూడా ట్రై చేసి ఒక మోడల్ అప్లోడ్ చేస్తాను. దీనికైతే నేను బ్లాక్ క్రిస్టల్స్ అలాగే కొంచెం బిగ్ సైజు క్రిస్టల్స్ ఒక 2 యూజ్ చేశాను. రూపు హోల్ అనేది పెద్దది ఉంది, అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండడానికి. నేను ఏంటంటే ఈ క్లాత్ మీద ఎందుకు వేసి గుచ్చుతున్నానంటే ఈజీగా ఉంటుంది. వీటి హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయండి. చేతిలో పట్టుకొని గుచ్చే కన్నా ఇలా గుచ్చితే ఈజీగా అవుతుంది. మీరు ఎవరైనా ఇలా గుచ్చే వాళ్ళు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి, చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ నేను ఈ గుచ్చే దండ అయితే చేసేసానండి. చూసారు కదా, రూపు ఎక్కించిన తర్వాత అటువైపు ఇటువైపు 2 పెద్దవి బ్లాక్ బీడ్స్ అయితే వేసాను. నెక్స్ట్ ఇటువైపు కూడా అలాగే వేసి వీటిని అయితే చక్కగా నీట్గా ముడైతే వేసాను, హుక్కు రింగు ఎక్కించేసి. నెక్స్ట్ వచ్చేసి పట్టు థ్రెడ్ తీసుకుని మనం మామూలుగా అల్లుతాను కదండి, నేను పట్టు థ్రెడ్తో అల్లికి ఎలాగైతే అల్లుతానో సేమ్ అదే అల్లిక. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మాయి కొంచెం సన్నం అనమాట, అందుకని కరెక్ట్గా 5 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్ తీసుకుని 5 ఇంచెస్ తర్వాత ఈ గోల్డ్ థ్రెడ్ ఇప్పుడు ఇది ఏదైతే ముడి వేస్తున్నానో అదే ముడి ఒక దాని తర్వాత అంటే మధ్యలో బ్లాక్ బీడ్స్ యాడ్ చేయకుండా ముడులు అనేది వేసుకుంటూ వచ్చానండి. ముడులు అన్నవి ఎన్ని వేసానంటే నేను 12 ముడులు అయితే వేసాను. 12 వేస్తే కరెక్ట్గా అది సైజ్ అనేది సరిపోతుంది. మళ్ళీ వాటి మధ్యలో 7 బ్లాక్ బీడ్స్ యాడ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 12 ముడులు అయితే వేసాను. మళ్ళీ నెక్స్ట్ 7 బ్లాక్ బీడ్స్, ఆ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 12 ముడులు వేసాను. ఫైనల్ లుక్ ఎలాగొచ్చిందో మీరు ఒకసారి చూడండి. అంటే మీరు దగ్గర నుంచి చూసినా కూడా అంత కరెక్ట్గా తెలియదు అనమాట. అది సమ్ గోల్డ్ అల్లికేమో వేరే టైప్ మోడల్ ఏమో అనుకుంటారు తప్ప మనం పట్టు థ్రెడ్తో అల్లేమన్న విషయం తెలియదు అనమాట. తనైతే ఫోటో పెట్టగానే చాలా బాగుంది అన్నదనమాట. నాకు అంటే తన ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది. చాలా బాగుంది అక్క, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంది. బట్ ఈ మోడల్స్ ట్రై చేయడానికి నేను 2-3 టైమ్స్ కట్ చేశానండి. ఒకటి ఏంటంటే నేను వేస్తున్నాను కదా డీడీ బాల్స్, ఆ షేప్లో ఏమైనా తీసుకురాగలను అని చెప్పి ట్రై చేశాను. బట్ అయితే అది అవ్వలేదు. ఒకటి పైకి ఒకటి కింద అంటే పర్ఫెక్ట్గా రావట్లేదు అనమాట. సరే ఇంకా ఏమైనా మోడల్స్ ట్రై చేయొచ్చా అని చెప్పేసి నేనైతే ఇలా ముడిలేయడం స్టార్ట్ చేశాను. చాలా నీట్గా అనిపించింది నాకు. ఓకే, ఇది ఫైనల్గా లుక్ బాగుంది, సరే ఓకే, తను ఓకే అంటే సాటిస్ఫై అయితే బెటర్ కదా అనేసి ట్రై చేసి తనకైతే ఫోటో అయితే నేను సెండ్ చేశాను. తనైతే చాలా హ్యాపీ. వీలైతే నేను ఒక షార్ట్లో తనది వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా. తనైతే నేను అడిగాను, తప్పకుండా నేను మీకు వీడియో షేర్ చేస్తాను అక్క అని చెప్పింది అనమాట. చూసారు కదా ఫైనల్ లుక్, మీకే తెలుస్తుందా ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా మామూలు ఇవన్నీ మనం ముడి వేసేసుకొని లాస్ట్లో గమ్ము పెట్టుకొని అంటించేసుకోవడమేనండి. మ్యాక్సిమం వీలైతే బీడే 7000 గమ్మే యూజ్ చేయండి. అదైతేనే చాలా గట్టిగా ఉందన్నమాట, అసలు ఊడిపోవడం అనేది ఏమీ ఉండట్లేదు. నేను బ్లౌజ్ వర్క్స్ కూడా చేస్తున్నాను కదా, అవి కూడా మ్యాక్సిమం 2 వీక్స్కి ఒకసారి అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇవ్వండి రెండుని. నాకైతే మాత్రం ఈ క్రిస్టల్స్ది బాగా నచ్చింది, ఎందుకో తెలీదు, చాలా బాగా అనిపించింది అనమాట. నేను కూడా వేసుకోవాలి అనిపించింది. ఈ సమ్మర్కి బాగుంటుందేమో మెడలో చిరాకు లేకుండా. ఇదండి మన వీడియో. అయితే మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా నా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అది చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఇంకా మీరు గ్రోత్ పెంచిన వాళ్ళు అవుతారనమాట. నా ఐడియాలజీ ఇంకా పెరుగుతుంది. మీ అందరి సపోర్ట్కి నేను చాలా 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 ధన్యవాదాలండి. మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. మీరు ఏమైనా డౌట్స్ అడగాలనుకున్నా సరే మీరు కామెంట్ చేయండి. మ్యాక్సిమం వీలైనంత వరకు నేనైతే అందరికీ రిప్లైస్ ఇస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, మీకు ఎవరైనా అసిస్టెంట్ ఉన్నారా? నాకు ఎవరు అసిస్టెంట్ లేరండి, నేనే వీడియోస్ తీసుకోవాలి, నేనే ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదనమాట ఈరోజు వీడియో. మేకింగ్ వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది? బాగుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. తన రియల్ స్టోరీ చెప్పింది అనమాట. ఇలాగా మేము హస్బెండ్ అండ్ వైఫ్ కష్టపడుతున్నాము, తన జాబ్ చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ కూడా కాలేజీలోనే జాబ్ చేస్తున్నారు. బట్ వాళ్ళిద్దరూ తెచ్చుకున్న శాలరీ ఇంటి రెంట్ కి, గ్రాసరీస్ కి, పిల్లల్ని చదివించుకోవడానికి సరిపోతుంది అక్క. ప్రజెంట్ అయితే మేము గోల్డ్ కొనలేము. నాకు మీ వీడియోస్ చూసి చాలా బాగా నచ్చింది, మీరు నాకు ఇలా చేసిస్తారా అని నన్ను కాంటాక్ట్ అయితే అయ్యిందండి. నాకు అసలు నేను ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు అసలు ఐడియా లేదు ఇలా చెయ్యొచ్చా. చాలా మోడల్స్ ట్రై చేశాను. తను ఇచ్చిన తర్వాత అయితే మాత్రం
బట్ నాకు ఒక టాస్క్ ఇచ్చింది, నా మెదడుకి మంచి పదును పెట్టినట్టు అనిపించింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కూడా ఇలా రూపులు అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి. వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటాం కాబట్టి ట్రై చెయ్యండి. ఒక 701 థ్రెడ్ తీసుకుని ట్రై చెయ్యండి. మీరు కూడా సరదాగా వేసుకోవచ్చు. సింపుల్ గా మెడలో ఎప్పుడు శతమానంలో అలా లోపల దాచిపెట్టే ఈ రూపుని మనం చక్కగా నెక్కకి అలంకరించుకోవచ్చు అనమాట. ఈ నేను వేసుకున్నాను కదా, ఈ బ్లాక్ బీడ్స్ వీడియో కూడా మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.